హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అండి. 25% పెరగనున్న అలవెన్స్లు డిఏ హైక్ గురించి అప్డేట్ అయితే వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏని 4% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగుల డిఏ 50%కి చేరుకుంది. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ హైక్ కూడా 4% నుంచి 4% పెంచగా అది కూడా 50%కి పెరిగింది. ఈ పెరిగిన డిఆర్లు 2024 జనవరి 1 నుంచి అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే డిఆర్లు 50%కి చేరుకున్నందున ఉద్యోగులకు ఇచ్చే కొన్ని రకాల అలవెన్స్లు, ఇతర ప్రయోజనాలు కూడా పెరగాలి. ఇందులో హెచ్ఆర్ఏ అనేది ఉంటుందండి. వివిధ నివేదికల ప్రకారం దాదాపుగా 13 రకాల అలవెన్స్లలో 25% పెరుగుదల ఉంటుంది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జూలై 4, 2024 అంటే ఈరోజు ఒక సర్కులర్ని అయితే విడుదల చేసిందండి. నిన్నటి రోజున డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ గతంలో జారీ చేసిన ఉత్తర్వులపైన దృష్టి సారించింది. డిఆర్ఎస్ అలవెన్స్ను 4% పెంచి 4% నుంచి 50%కి పెంచారు. ఇది జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారంగా ప్రవర్తించే అలవెన్స్లు ప్రస్తుత ధరల కంటే 25% ఎక్కువ ధరలకు చెల్లించవచ్చు. ఈ విషయాన్ని సర్కులర్లో పేర్కొంది. డిఏ 50%కి చేరుకోవడంతో 25% పెరగనున్న కొన్ని అలవెన్స్ల వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు. సో ముఖ్యంగా కేంద్రం కొన్ని భౌగోళిక అంశాల ఆధారంగా అలవెన్స్లు ఇస్తుందండి. ఇందులో స్పెషల్గా కంపెన్సేషన్ అలవెన్స్ అయితే ఇస్తుంది. అలాగే సుందర్బన్ అలవెన్స్ మరియు ట్రైబల్ ఏరియా అలవెన్స్ అనే 3 రకాల అలవెన్స్లు ఉన్నాయి. ఇవి టఫ్ లొకేషన్ అలవెన్స్లు అండి. టఫ్గా ఉండే లొకేషన్లు అంటే అక్కడికి చేరుకోవడానికి టఫ్గా ఉండేవి. వివిధ ప్రాంతాలకు సుంకాలు భిన్నంగా అయితే ఉంటాయి. నెలకు 1000 రూపాయల నుంచి 55,300 వరకు కూడా అయితే సుంకాలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇవి 25% అయితే పెరగనున్నాయండి. సో ఇదే అండి మ్యాటర్. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే 25% ఈ సుంకాలు అలవెన్స్ అయితే పెరగనున్నాయి. ఈ విధంగా డిఏ హైక్ గురించి అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్.